జగిత్యాల జిల్లాలో చిన్నారి హితీక్ష మృతి మిస్టరీ వీడింది. చిన్నమ్మ అంటే పిన్ని, ఆ పిన్ని ఆమె పాలిట యముడయింది. ఏకంగా ఆ పిన్ని మమతే గొంతు కోసి చంపేసిందని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఫ్యామిలీలో తనని తక్కువగా చూస్తున్నారు అన్న కోపంతోని హితీక్షను దారుణంగా చంపేసింది మమత. ఒక్కసారి చూడండి, మరి ఏమీ తెలియనట్టుగా ఎంతగా కపట నాటకం ఆడుతోందో, ఎంతగా కన్నీళ్ళు, అవంతా ఫేక్ కన్నీళ్ళు, అంత నాటకం. చంపేసి అంత దారుణంగా చిన్నారిని పాపం గొంతు కోసి చంపేసి మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఆ కుటుంబంతో కలిసి ఏడుస్తోంది. ఏకంగా ఫ్యామిలీలో ఒకే ఒక కారణం, మళ్ళీ ఫ్యామిలీలో తనని తక్కువగా చూస్తున్నారన్న కోపంతో హితీక్షను దారుణంగా చంపేసింది మమత. హితీక్షను చంపేసిన తర్వాత చీర మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. హత్య జరిగిన ఇంటి నుంచి ఓ కవర్తో మమత బయటకు వస్తున్న దృశ్యాలు సేకరించారు పోలీసులు. మమతకు 2 కూతురులు, భర్త ఏమో సౌదీలో ఉంటాడు. మమత కూతుర్లను చేరదీసింది హితీక్ష తండ్రి. ఏం జరిగిందో ఏమో మరి అంత దారుణమా? ఏమ్మా మమత, ఆ పిల్ల కూడా చిన్న పిల్ల, నీకు ఇంట్లో తక్కువగా చూసుకున్నానని చెప్పి ఆ చిన్న పిల్ల మీద కక్ష తీర్చుకుంటావా? ఇంత దారుణమా? చిన్నమ్మ అంటారంటే అమ్మ తర్వాత అమ్మ అంతటి దానివి, అమ్మ తర్వాత అమ్మ అంతటి స్థానం నీది. చిన్నమ్మవి నువ్వు. పిన్నిని ఎంత ముద్దుగా పిలిచుంటుంటుంది, మర్చిపోయావా? పాపం నిన్ను నమ్మి వచ్చుంటుందేమో బహుశా. నువ్వు చంపే ముందు ఎంత బాధపడి ఉంటుందో ఆ చిన్ని ప్రాణం ఎంత వెలవెలాడిపోయి ఉంటుంది. ఇంత దారుణమా? చంపేసి చీర మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చిందంట. మళ్ళీ ఆ కుటుంబంతో చూడండి, ఆ కుటుంబంతో కలిసి ఏడుస్తోంది. వాళ్ళకి తెలియని పాపం ఆ దుర్మార్గురాలే చంపేసిందని చెప్పి. ఆ తల్లికి తెలియదు తన చెల్లె ఇంతటి దుర్మార్గానికి పాల్పడిందని. మమతకు 2 కూతుర్లు, సౌదీలో, భర్త ఏమో సౌదీలో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. వీళ్ళని గమనించడం బహుశా కష్టం కాకపోవచ్చు, కానీ బయటపడరు వీళ్ళంత వేగంగా. వీళ్ళని గమనించే ఆ టైం కూడా ఇవ్వరు వీళ్ళు. ప్రస్తుతం బహుశా దుర్మార్గురాలు అనడం కూడా తక్కువేమో, ఆ పదానికే తక్కువేమో. ఇంకా అంతకన్నా ఎక్కువైన పదం ఏదైనా ఉంటే, ఆ భారీగా ఉండే పదం ఏదైనా ఉంటే ఈ పిన్ని మీద, ఈ మమత మీద వేయాలి. ఈ మమత, అసలు మమత అనే పేరుకే చెడ్డ పేరు తీసుకొచ్చింది ఈ మహిళ. మీరు చూడొచ్చు, అన్నీ కూడా కపట కన్నీళ్ళే, కపట నాటకం. అక్కడ ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఒక్కసారి చూడండి, అదుగు మొత్తుకుంటుంది. ఒక్కసారి చూడండి, అక్కడ తల్లి ఏడుస్తూ ఉంటే అందరినీ కళ్ళతోనే చూస్తుంది. ఒక్కసారి విజువల్ ఫుల్ ఫ్రేమ్ వెళ్ళండి, ఇక్కడ అర్థమవుతుంది. రెండో విజువల్ అండి, మమత పిన్ని. ఆ విజువల్ని మీరు చూడండి, కీన్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడే బయటపడింది. అక్కడేమో తల్లి ఏడుస్తూ ఉంటే తన దొంగేడుపు, అబ్బా ఇందాక నుంచి నాకు ఈ పదం దొరకలే. దొంగేడుపు ఇదంతాను. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్, ఓకే, ఆ విజువల్ని చూడండి. ఇక్కడ కాదు, ఆ సెకండ్ బాక్స్, ఇందా చూపించిన బాక్స్లో. ఓకే, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ దొంగ నాటకం. అసలు కంట్లోంచి నీకు ఏడుపు వస్తుందా తల్లి? అక్కడ నువ్వు ఏడ్చావా? బహుశా కుటుంబం గట్టిగా ఆమెను పట్టుకొని అడుగుండుంటే నిజం కక్కేదేమో. అదుగు మీరు చూడండి, అదుగు ఆ సెకండ్ ఫ్రేమ్లో మీరు చూస్తే అసలు ఏడుస్తుందా? కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయా? ఆ తల్లిని ఎలా చూస్తుందో చూడండి, మొత్తుకుంటోంది. దొంగ ఏడుపు, కంట్లోంచి నీళ్ళు అటు ఇటు అందరినీ చూస్తోంది. ఎవరైనా ఎక్కడైనా గుర్తుపడతారేమో చెప్పి అదిగో మీరు చూస్తే తల మొత్తుకుంది కదా, ఆ మొత్తుకున్న తర్వాత చూడండి, ఒకసారి తన అక్క వైపు చూస్తుంది, అటు ఇటు చూస్తుంది. అనుమానం అంటే తనకు అప్పుడే గట్టిగా చూస్తుంటే, ఏమా గట్టిగా నిలదీస్తుంటే నిన్నే దొరికిపోదునేమో. మళ్ళీ ఏమంటారు, కళ్ళబొల్లి కబుర్లు ఏదో అంటూ ఉంటారు. బహుశా ఆ పదం కనుక
అభ్యంతరకరంగా అనిపిస్తే కనుక టేకింగ్ మై వర్డ్ బ్యాక్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. దొంగ ఏడుపులంతా, దొంగ ఏడుపు, దొంగ నాటకం. కళ్ళల్లోంచి నీళ్లు లేవు, కానీ ఆ పిల్లను చంపేశాను అనే అంశానికి సంబంధించి మాయ చేసే ప్రయత్నం చేసింది, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసింది. బహుశా మమతకు తెలియదేమో మన పోలీసుల సంగతి ఏంటో, మన పోలీసులు ఎలా ఎక్కడెక్కడో ఉన్న నేరస్తుడినే పట్టుకొచ్చి వాళ్ళ కొమ్ములు పట్టుకొని లాక్కొచ్చిన సందర్భాలు, అటువంటి దుర్మార్గుల్ని పట్టుకొచ్చారు. మమత, ఒక్కసారి ఆలోచించమ్మా, ఆ పిల్ల గురించి ఆలోచించమ్మా అని నీ మనసుకి నీకు అనిపించుంటే మమత ఈరోజు ఈ దుర్మార్గానికి పాల్పడేదని కాదు. ఆ పోలీసులు వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అదుగు మమతను కారులోకి ఎక్కిస్తున్నారు, పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మహిళా పోలీసులు ఆమెను ఎక్కించుకొని తీసుకెళ్తున్న విజువల్స్. కోరుట్ల సిఐ ఆఫీస్ నుంచి బహుశా ఇన్వెస్టిగేషన్ తర్వాత అదిగో మీరు చూడొచ్చు. అక్కడ మాస్క్ మొత్తం ముఖానికి ఆ స్కార్ఫ్ కట్టేసి తనని తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, ఆ తల్లి ఎంత విలువలాడిపోయి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ చిన్నారి ప్రాణం, ఆ చిన్న ప్రాణం ఎంత ఉంటుందమ్మా. కనీసం గోరుముద్దలు ఎవరైనా తినిపిస్తే గట్టిగా తినను కూడా తినలేని ఆ ఏజ్ కదా. ఆ పిల్ల మీద నీ కక్ష తీర్చుకున్నావే. మళ్ళీ చూడండి, చంపేసిన తర్వాత ఏమీ తిన్నట్టు వచ్చి కూర్చొని ఏడుపా ఇంకేమైనా ఏడ్చిందా? అసలు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయా? నాకైతే మాత్రం నీళ్ళు వచ్చినట్టు ఎక్కడ కనిపించట్లేదు. బహుశా మీకు ఎవరికైనా కనిపిస్తే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా ఆమె కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయా? ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు కనిపించాయా? కనీసం ఒక్క చుక్కైనా మొత్తుకుంది, అక్కడ మొత్తుకుంది, ఈ విషయంలో మొత్తుకుంటోంది తప్ప ఎక్కడ ఆ కళ్ళల్లో కనీసం అదుగు మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఏదో చెయ్యి అడ్డు పెట్టుకుంది, ఇక్కడ ఇక్కడ మొత్తుకుంటోంది, ఇక్కడ కూడా మొత్తుకుంటుంది. చూడండి, చేతులేమో తలకి బాదుకుంటుంది, ఏడుస్తున్నట్టు ఉంటుంది. కానీ ఈ విషయంలో క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి ఇటు చూస్తుంది, ఆ తర్వాత అటు ఇటు చూస్తుంది, మొత్తుకుంటుంది. ఎవరైనా చూస్తున్నారు, ఏమైనా అనుమానం పడుతుందని చెప్పి అటు ఇటు చూస్తుంది. మళ్ళీ కాస్త బోరును వెలిపించినట్టు నాటకం ఆడుతుంది. పచ్చి దొంగ. ఎంత దుర్మార్గం తల్లి, ఎంత దుర్మార్గం అమ్మా. ఆ చిన్నారి ప్రాణం తీయాలని నీకు ఎలా అనిపించింది? నువ్వు కూడా తల్లివే కదా, నీకు కూడా 2 కూతుర్లు ఉన్నారు. ఆ చిన్న ప్రాణానికి అపాయం తలపెట్టాలని ఎలా అనిపించింది తల్లి? సొంత అక్క బిడ్డకే నువ్వు ఇంత అన్యాయం చేస్తావా? ఈరోజు చూడు, నీ పిల్లలకి నువ్వు దూరం అయ్యావు. ఆ తల్లికి ఆ బిడ్డకి ఆ తల్లిని దూరం చేస్తావు, ఆ తల్లికి ఆ బిడ్డను దూరం చేస్తావు శాశ్వతంగా. ఏం కలిసి వచ్చింది? ఏం సాధించావు నువ్వు ఈరోజు? నీకు విలువ తక్కువైందా? నిన్ను తక్కువగా చూస్తున్నారా? కనీసం నిన్ను తక్కువగా చూస్తున్నారు అనే మాటకు సంబంధించి ఈరోజు నిన్నెవరు చూడడానికి కూడా ఇష్టపడలేదు. నీ కుటుంబాలంటే అర్థం చేసుకో. నీ కుటుంబంలో నీ పిల్లల విషయం ఒకసారి ఆలోచించావమ్మా? ఈరోజు నీ వల్ల వాళ్ళని ఎంత ఇబ్బందికరంగా చూస్తారో వాళ్ళని ఆ చూపులతో గుచ్చేస్తుంది ఈ సమాజం. మర్చిపోయావా తల్లి? ఆలోచించలేదా ఒక్క క్షణం ముందు? ఇంట్లో నీ వంట నువ్వు తింటూ తక్కువగా చూస్తే ఏమొచ్చింది? ఎవరు చూపుతో నీకేం సంబంధం? రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులకి? అట్ ద సేమ్ టైం పోలీసుల ముందు మమత ఇంకా ఏమేమి చెప్పుకొచ్చింది? సచిన్, శనివారం రోజు రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాతనే అనుమానించారు. ముఖ్యంగా ఆ పక్కనే ఉన్నటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తిని ముందుగా అనుమానించారు. అయితే అతను కాదు, అతని దగ్గర లేడు, నర్సంపేటకి వెళ్ళాడు, వారం రోజుల నుంచి అక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్నటువంటి పోలీసులు. అదొకటి. రెండవ విషయం ఏంటంటే, ఆ బాత్రూమ్ లో దొరికిన తర్వాత డాగ్ స్క్వాడ్ స్ట్రైట్ గా 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మమత వాళ్ళ ఇల్లు, మమత, నవీన, వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం. ఇక్కడికే పాప వాళ్ళ ఇంటికే కుక్క తీసుకెళ్ళింది. ఆ డాగ్ స్క్వాడ్ తీసుకెళ్లడంతో మరింత అనుమానము ధృవీకరించుకున్నారు. అలాగే మొబైల్లో ఉన్నటువంటి వీడియోస్, అందరి మొబైల్లో స్వాధీనం తీసుకున్నటువంటి అందులో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ డిలీట్ చేసినట్టుగా గుర్తించారు. దీంతో అనుమానం కొద్దిగా అధికమైంది. ఆ తర్వాత పోలీస్ మార్క్ విచారణ జరిగింది. దాని తర్వాత అప్పటికే కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయినప్పటికీ మరింత లోతుగా
మరింత లోతుగా విచారణ జరిపిన తర్వాత కొరుట్ల నుంచి మమతను మెట్పల్లి తీసుకెళ్లారు. మెట్పల్లి పోలీసులు విచారించారు. మళ్ళీ తర్వాత కొద్దిగా నిజాలు బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చేసింది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కఠినంగా అడిగేసరికి, ఖచ్చితంగా పోలీస్ మార్క్ విచారణ చేసేసరికి నాకు గౌరవం దక్కట్లేదు, నాకు తోటి కోడలుకున్నటువంటి మర్యాద లేదు, నేను పోగొట్టుకున్న డబ్బు గురించి నాకు తక్కువ అయిపోయాను, చులకన అయిపోయాను, ఎట్లాగూ నాకు నా పైన ఈ అత్త మరొక తోడి కోడలు పెత్తనం అధికమైంది అనేటువంటి అక్కసు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కలగలిపిన మనస్తత్వంతో తాను డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందింది. ఆ తర్వాత మళ్ళీ తనను తాను నిభాయించుకొని ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో అప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఆ పక్కనే ఇంటి అతని దగ్గరికి వెళ్ళి అంకుల్ అంటూ ఆడినటువంటి చిన్నారి గంట నుంచి కనబడట్లేదంటే ఆ కొట్టు కట్టేసి వాళ్ళతో పాటు వెతికారు. ఆ తర్వాత ఇలా జరిగిందని తెలుసుకున్న తర్వాత ఆ మొత్తం వీధి అంతా షాక్ గురయ్యారు. ఎవరు చేశారు ఏంటి అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇంత అఘాయిత్యానికి పాల్పడుతుందా ఈ రాక్షసి అనేటువంటి కోణంలో చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి అయితే చాలా కన్నీరు మున్నీరుగా విలపించడం ఒక వ్యక్తి అయితే, ఇద్దరు కుమారులు కవర్లు, రాము లక్ష్మణ్ అంటే రామలక్ష్మణ్ లాగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళు, వ్యాపారాల్లో చాలా అభివృద్ధి సాధించారు. తండ్రి, ఇద్దరు కుమారులు అందరు కలిసి సౌదీలో వెళ్ళారు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు. అయినప్పటికీ ఈర్ష్య, అసూయాలతోని ఆ కుటుంబం అనేది ముక్కలైపోయింది. దీంతో పోలీస్ మార్క్ విచారణలో మమత నిజాలను ఒప్పుకుంది. నేను ఇందుకే చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆ పదునైన ఆయుధం ఎక్కడ లభించింది అంటే ఆ జాతీయ రహదారి పైన కొరుట్లలోని జాతీయ రహదారి పక్కన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ చూడిదార్ ఎప్పుడైతే గొంతు కోశందో ఇదంతా జరగడానికి ముందే పక్క ప్లాన్ తో స్కెచ్ చేసింది. పక్కన ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఒకటి, రెండవది తన తోటి కోడలు నవీన, అలాగే ఆడపడుచు ఇద్దరు కరీంనగర్కి ఓ పని మీద వచ్చారు. వచ్చి మళ్ళీ తిరిగి కొరుట్లకు వచ్చే లోపలనే ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి మైండ్ లో క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నటువంటి మమత తన యొక్క పాచికను ఇంప్లిమెంట్ చేసేసింది. సచిన్, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా జగిత్యాల, కొరుట్ల, కొడిమేల ప్రాంతంలో మొహర్రం సందర్భంగా అందరూ కలిసికట్టుగా పులి వేషాలు వేస్తారు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు ఇవన్నీ జరుగుతుంటాయి సహజంగానే ఈ పండుగ సీజన్ లో. చిన్న పీరీలను చూద్దాందా అంటే పాప నిజమేనని నమ్మి పాపం ఈ చిన్నమ్మతోని ఆ పిన్నితోని వెళ్ళింది. వెళ్ళగానే అక్కడే గొంతు తన దగ్గర ఉన్నటువంటి కత్తితోని కోసి ఆమెను తిరిగి రాని లోకాలకు పంపించినట్టుగా ఈ విషాద ఘటనకు సంబంధించినటువంటి సంచలనమైనటువంటి నిజాలని మనకు అందుతున్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. దీంతో మైనర్ బాలిక, అలాగే ఇతరత్ర లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీడియా ముందు ఆమెను ప్రవేశపెట్టలేదు. ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. జగిత్యాల జిల్లాలో చిన్నారి హితీక్ష మృతి మిస్టరీ వీడింది. పిన్ని అంటే చిన్నమ్మి మమతే, ఆ పిన్ని మమతే, ఆ చిన్నమ్మ మమతే ఆ చిన్నారి గొంతు కోసి ఆ ప్రాణాన్ని తీసేసింది. ఎంత దారుణంగా చేసిందంటే ఈ పనిని పోలీసులకి సంబంధించి చెప్తున్న సందర్భంలో ఆమె దాన్ని పైశాచికత్వం అంటారు కదా, బహుశా అదేనేమో. ఫ్యామిలీలో తనని తక్కువగా చూస్తున్నారట. ఏమన్నా నువ్వు ఫిక్స్ అయిపోతావా నిన్ను తక్కువగా చూస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడుకోవాల్సింది, ఆ కుటుంబంతో మాట్లాడుకోవాల్సింది. అంతేకాని కోపంతో చిన్నారిని చంపేస్తావా? ఆ కోపంతోని తనని ఆ కుటుంబంలో తక్కువగా చూస్తున్నారన్న కోపంతో ఆ చిన్నారి హితీక్షను దారుణంగా చంపేసింది మమత. హితీక్షను చంపేసి ఆ తర్వాత చీర మార్చుకొని డ్రెస్ వేసుకున్నట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. హత్య జరిగిన ఇంటి నుంచి ఓ కవర్తో మమత బయటకు వస్తున్న దృశ్యాలను సేకరించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే తమదైన శైలిలో విచారణ చేపడితే పూర్తిగా జరిగిన ఆ కథనంతా, ఇన్ఫ్యాక్ట్ జరిగిన ఆ రోజు ఏం జరిగిందో మొత్తం డీటెయిల్గా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మమతకు 2 కూతురులు, భర్త ఏమో సౌదీలో ఉంటాడు. మమత కూతుర్లను చేరదీశారు
హితీక్ష తండ్రి అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ పిన్ని దొంగ ఏడుపులు ఒక్కసారి మీరే చూడండి. చంపేసిన తర్వాత కుటుంబంతో కూర్చొని దొంగ ఏడుపులు ఎలా ఏడుస్తుందో మీరే చూడండి. ఇక్కడ ఉంది.